హే ఫుడ్ లాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్షైన్ గంగా. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా. ఇకైతే మరి పిల్లల కోసం చల్ల చల్లగా జ్యూసీగా ఈ డిలైట్ఫుల్ డెజర్ట్ కోసం అయితే బ్రెడ్ని తీసుకుంటున్నాను. ఏంటి బ్రెడ్డా అని చిన్న చూపు చూడొద్దే. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే ఆ మాట అనే ప్రసక్తే లేదు. ఇక పిల్లలైతే మరీ అడిగి మరీ చేయించుకొని తింటారనమాట. దీనికోసం నేను నో మైదా హోల్ వీట్ బ్రెడ్ ప్యాకెట్ని అయితే తీసుకుంటున్నాను. మీకు అవైలబుల్గా ఉండే ఏ బ్రెడ్ స్లైసెస్నైనా తీసుకోండి, ఏ బ్రెడ్ ప్యాకెట్నైనా తీసుకోవచ్చు, నో ఇష్యూ. హెల్దీ వేలో చేసుకోవాలి, చిన్న ఆప్షన్ అంటే హోల్ వీట్ బ్రెడ్ని తీసుకోండి. దీంట్లోకి నేను 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ని అయితే నేను తీసుకుంటున్నాను. వాటికి ఉండే సైడ్ ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసేసుకొని ఒక్కొక్క బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే వాటిని టోస్ట్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేస్తున్నాను. నెయ్యితో పాటు బటర్ను కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే అచ్చంగా బటర్తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ నెయ్యి ప్యాన్ చుట్టూరు స్ప్రెడ్ అయ్యేలాగా ఒక్కసారి తిప్పేసుకొని మనం ఉన్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలన్నమాట 2 వైపులన. ఇది ఇలా రోస్ట్ అవుతూ ఉండగా పక్కన ఇంకొక దానికి క్రీమ్ మిల్క్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంటను చేసి 1.5 కప్నైతే పాలను తీసుకుంటున్నాను. ఏ మిల్క్ అయినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ వీటిని అయితే బాయిలింగ్ స్టేజ్కి రానివ్వాలి. పక్కన నాకు బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలా చక్కగా టోస్ట్ అయిపోయాయి అనమాట. 2 వైపులు ఇలా దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కాల్చుకోవాలి. ఈలోగా పాలు కూడా మరిగిపోయాయి అనమాట. మనం క్విక్గా చేసుకునేటప్పుడు ఇలా ఒక స్టవ్ మీద టోస్ట్ చేసుకోవటానికి బాండీని, అలాగే ఇంకొక స్టవ్ మీద పాలను కూడా వేడి చేసుకున్నామంటే ఈజీగా 10 to 15 మినిట్స్లో ఈ డెజర్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. నాకైతే ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా తీపి ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్కి బదులుగా బెల్లం కూడా యూస్ చేయొచ్చు, బట్ చల్లారిపోయిన తర్వాత లాస్ట్లో బెల్లం కలుపుకోండి, విరిగే ఛాన్సెస్ ఉండదు. నెక్స్ట్ దీంట్లోకి ఒక్క పించు సాఫ్రన్ వేస్తున్నాను. సాఫ్రన్ అయితే న్యాచురల్గా కలరు ప్లస్ ఫ్లేవర్ కూడా వస్తుంది, లేదంటే మీరు హ్యాపీగా స్కిప్ చేసేసుకొని నార్మల్గా కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ షుగరు ఈ సాఫ్రన్ మిల్క్లోకి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిక్కబరుచుకోవటానికి మనకు ఒక స్లరీ కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుందండి. అలాగే 1 స్పూన్ రా మిల్క్ని వేస్తున్నాను అనమాట. అంటే పచ్చిపాలను వేసి ఉండలు లేకుండా చక్కగా ఇలా కలిపేసుకుందాము. ఇదేంటి ఇంత కొంచెం ఉంది అని అసలు అనుకోవద్దు, మనం తీసుకున్న క్వాంటిటీకి ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు బాగా లో ఫ్లేమ్లో మిల్క్ని పెట్టుకున్న ప్యాన్లోకి మన ఈ స్లరీని అయితే వేసేసుకుందాము. ఇంకా మీరు ఇది తక్కువ క్వాంటిటీ అనిపిస్తే దీన్ని డబల్ చేసుకొని ఇంకా ఫుల్గా వేసుకోవచ్చు అనమాట. ఫుల్ క్వాంటిటీ చేసుకోవచ్చు, అంటే 8 బ్రెడ్ స్లైసెస్ వరకు చేసుకుంటే అందరికీ సరిపడా ఫ్యామిలీకి వస్తుంది. ఇప్పుడైతే కొంచెం పొంగు రాగానే పక్కన పెట్టి దించేసి చల్లార్చుకున్నాక డిష్ అవుట్ చేయడానికైతే ఇంకొక గాజు బౌల్లోకి ఒక్కొక్క బ్రెడ్ పీసెస్ని అలా ఒక లేయర్గా వేసుకొని కొంచెంగా మనం క్రీమీ మిల్క్ని అయితే పోసుకోవాలన్నమాట. ఇలా విడివిడిగా వేసుకున్నామంటే ఒక్కొక్క బ్రెడ్కి చక్కగా ఈ మిల్క్ అనేది అబ్జర్వ్ చేసుకొని ప్రతి బ్రెడ్లోనూ ఒకటే టేస్ట్ని మనం ఎంజాయ్ చేయగలం. అలాగే మిగిలి ఉన్న పీసెస్ని సైడ్స్ని కూడా వేసేసుకొని మొత్తంగా నాకు 1 కప్ అయితే క్రీమ్ మిల్క్ వచ్చిందండి. కరెక్ట్గా వీటికైతే సరిపోతుంది. సో మొత్తం వేసేసుకొని చక్కగా ఇలా డిష్ అవుట్ చేసుకుంటున్నాను. అలాగే నచ్చిన డ్రై ఫ్రూట్స్ తురుము పెట్టుకున్నా కూడా వేసేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు దీంట్లోకి. అలాగే మీకు ఏ స్వీట్స్ అంటే బాగా ఇష్టం పిల్లలకి అనేది కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ సింపుల్ డెజర్ట్ మీకు ఎలా నచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చిందంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్గా తింటే చాలా బాగుంటుంది.